హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఫేస్ మొత్తం ఫుల్ డల్ అయిపోయింది. ఈ ఫెస్టివల్ ఏమో కానీ రెడీ అవ్వడం పెట్టడం ఇదే సరిపోద్ది అనమాట. ఇలా అయితే మా ఫెస్టివల్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో కంప్లీట్గా మీరు చూస్తారు. సో వీడియో మొత్తం చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే మా మమ్మీ ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా చూసేయండి. మేము వచ్చి పని ఎక్కువైందిలే నీకు. ఎందుకు వచ్చినా ఇద్దరిద్దరం అనుకుంటా అంటావు కదా. నువ్వు అనుకుంటా అంటావు ఏం కాదులేమా, న్యాచురాలిటీ. ఆ పొయ్యి గడ్డ చూడు ఎంత గలీజు పెట్టుకున్నావు. సో ఇలా అయితే మ్యాక్సిమం మా మమ్మీనే చేస్తుంది అనమాట కుకింగ్ అంతా. ఇంకా ఎక్స్ట్రా వర్క్ అంతా నేను చూసుకుంటాను. కానీ వీడియోలో అయితే నేనేం పని చేయలేదు అన్నట్లే మీకు కనిపిస్తుంది అనమాట. అంత సీన్ ఏమి ఉండదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కసువులు సామాన్లు ఇలా అన్ని పనులు చేస్తాను. సో ఇక్కడైతే వదిన అమ్మ పూరీలు చేస్తున్నారు. తినేసి మేము పరసకి వెళ్తామన్నమాట. మేము ఎరవిల్లా అంటాము, అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం అనమాట. సో నేనైతే ఇంకా బాబుని అమ్మ రెడీ చేస్తుంది, ముందే రెడీ అయిపోయామన్నమాట. నేను వదిన అందరము ఇంకా తినడం ఒక్కటే లేటు, తిని అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఎవ్రీ ఇయర్ నడిచి వెళ్ళే వాళ్ళము. దూరం ఏముండదు కానీ ఇసుకలో నడవాలి కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఇయర్ కారు ఉంది కాబట్టి హ్యాపీగా కార్లో వెళ్ళిపోయినాం అనమాట అందరము. అక్కడి నుంచి కూడా చాలా దూరం ఉంటుంది. ఇక్కడ ఏం చేశానంటే హెయిర్ లూజ్ చేసుకున్నాను అనమాట. శారీ కదా బాగుంటుంది అని చెప్పి. కానీ అసలు అక్కడికి వెళ్తే పిచ్చ గాలి పెడుతుంది అనమాట. అనీజీగా అనిపించింది. అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా మర్యాదగా జడ వేసుకొని వెళ్ళాలని అమ్మ వాళ్ళ ఊరికే చెప్పారనమాట. మనకు సోకులు ఎక్కువ కదా, సో సోకుల కోసం అట్లా వగలబడితే అట్లే ఉంటుంది. కొంచెం అనీజీగా అనిపించింది చాలా. సో ఇదంతా ఎయిర్ అనమాట, మీకు కనిపిస్తుంది. అక్కడ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్తే ఆ ప్లేస్ వచ్చింది అనమాట. మేము అట్లా వెళ్ళకుండా ఇంకొక రూట్ నుంచి వెహికల్స్ అన్నీ వెళ్ళే రూట్ నుంచి వెళ్ళాము. యాక్చువల్గా అక్కడి వరకు కూడా వెళ్తుంది కారు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ గజిబిజిగా ఉంటుంది అనమాట. ఆ గోల్ ఎందుకని చెప్పి నడిచి వెళ్తున్నాము. సో ఇక్కడ జనాలు అయితే చాలామంది వచ్చారనమాట. ఇయర్ ఎవ్రీ ఇయర్ అదే అంటారులేండి, ఒక ఇయర్ కాదు. సో చాలామంది వచ్చారు. మేమైతే ఊరికే టైం పాస్కి వెళ్ళాలి కానీ అక్కడ ఏమీ కొనము పెట్టము. సో మేము ఏమేమి కొన్నాము అనేది కూడా లాస్ట్ చూపెడతాను చూడండి, మీకు ఏమేమి కొన్నాను ఏంటి అనేది. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టా వినండి. ఎట్లా తగ్గుతున్నారా? ఎట్లా తగ్గుతున్నారా? అసలు ఇన్ కేస్ నేను వెళ్ళకుండా ఉన్నా కూడా నాకు ఆ సౌండ్స్ అనేవి ఇట్లా వినిపిస్తూ ఉంటాయన్నమాట. అంత ఇంట్రెస్ట్ మొహరం అంటే. అక్కడ వెళ్ళి ఏం చేసింది ఏం లేదు, కొంచెం చూసి ఎంజాయ్ చేసి రావడమే. సో అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. ఏమీ లేవు. బాబుకి అయితే ఒక టాయ్ తీసుకున్నా. ఆ తర్వాత వచ్చి నేను అమ్మ ఒక సైడ్ కూర్చున్నాం అనమాట. ఇలా అయితే అన్ని పీర్లు సలాం అందుకుంటాయన్నమాట. అంటే మా పీర్లకి పెద్ద, సో వేరే వాళ్ళ పీర్లు అన్నిటికీ హగ్ అనుకొని చెప్పొచ్చు. జస్ట్ అలా సలాం లాగా తీసుకొని రిటర్న్ వస్తాయన్నమాట. సో అదంతా కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్తాము. అది మెయిన్ ప్రాసెస్ అనమాట అక్కడ ఫెస్టివల్. ఇక్కడ మా వాడైతే ఒక పీక కొనుక్కొని ఊది పెడుతున్నారు. యాక్చువల్గా అలా తొక్కే వల్ల తీసుకుంటారు. వీడు తీసుకొని చావ కొడుతున్నాడు అనమాట దాంతో. బట్ వాడు హ్యాపీగా ఉంటాడు కదా అని చెప్పి మా ఆయన తీసి ఇచ్చేసాడు. వాడు ఊదుకుంటా ఉన్నాడు. సో మేమైతే ఇంకా రిటర్న్ వస్తున్నాం అనమాట. ఇలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి, క్లారిటీగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి వెళ్తాము అనేది. ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తారనమాట. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ వాటర్ ఉంటే కంపల్సరీ ఇలా రోడ్ సైడ్ నుంచి, రోడ్ మీద అంటే నార్మల్ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ నుంచే వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి అట్లే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే పాప ఏడుస్తుంది అనమాట అది సౌండ్ చేస్తుంటే. కానీ నా తమ్ముడు చేతను వాంటెడ్లీ చేస్తున్నారు. ఆ పిల్లేమో కోపంగా చూస్తుంది చూడండి, బుడ్డిది. చూసేక మెత్తగా ఉంది కానీ పిచ్చి అల్లరి చేస్తుంది అనమాట. బావకేం తగ్గదు మరదలు అన్నట్లు ఉంటుంది. ఎంత ట్రాఫిక్ ఉందంటే ట్రాక్టర్స్ అన్నీ ఫుల్ అక్కడ స్టక్ అయిపోయినాయి అనమాట. సో కొంచెం మందే ఉన్నా ఎక్కువ వెహికల్స్లో వెళ్తాం కదా, సోంబేర్లు అయిపోయినాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా
వెహికల్స్లోనే వెళ్తాము. మామూలుగా నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి అంత అనిపించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బైక్స్, కార్లు, ట్రాక్టర్స్, ఎద్దుల బండ్లు కూడా కట్టేసి ఉంటారనమాట. అంత బాగా జరుగుతుంది. సో అక్కడికంతా వెళ్ళేసి వచ్చినాక ఇంటికొచ్చి ఏమైనా చేసుకొని తిని కాస్త రెస్ట్ తీసుకుంటాము. సో ఆల్మోస్ట్ 12-12:30కి అంతా రిటర్న్ అయిపోయినాం అనమాట ఇంటికి. వచ్చేస్తాయి పీర్లతో పాటే వచ్చేస్తామన్నమాట అందరము. ఇంకా అలా ఇంటికి వచ్చి తర్వాత ఏమైనా చేసుకొని తిని ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ రెడీ అవ్వాలి. రెడీ అవ్వడానికే విసుగు వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఇంక ఈవినింగ్ కూడా రెడీ అయిపోయినాము. మా వదిన ఇంట్లో థ్రెడ్స్ కట్టించుకోకుండా బయటకు వచ్చినాక గుర్తుకొచ్చి అలా చేస్తుందన్నమాట వాళ్ళిద్దరూ అత్త కోడళ్ళు. సో మేమైతే ఇలా రెడీ అయిపోయి ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాము. అంతే ఇంకా మ్యాక్స్ ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది అంతే. ఫెస్టివల్ అంతా కంప్లీట్ అవుతుంది అనమాట. సో పోటేశం వేస్తారు. ఆ పోటేశం ఎలా ఉండుద్ది ఏంటి అనేది కూడా చూడండి. అలా అయితే ఫెస్టివల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ఏమీ తీసుకోలేదన్నమాట. ఇవి నేను మా వదినికి ఇచ్చాను బ్యాంగిల్స్. అంతే, వాళ్ళు నాకు తీసేయడం, నేను వాళ్ళకి తీసేయడము. అది కూడా తీసేయాలి కాబట్టి ఇంకా అవి తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే వదినికి తీసుకున్నా. అండ్ పాపకి 2 సెట్స్ తీసుకున్నాము. అమ్మ ఒకటి, నేను ఒకటి. పాపవి క్యూట్గా ఉన్నాయన్నమాట. అంటే ఏ డ్రెస్లకైనా బాగుంటాయి అని చెప్పి పాపకి ఇవి తీసుకున్నాము. ఇవి ఒక పేరు, ఇంకొకటి ఒక పేరు. అవన్నీ మా మమ్మీ ఇక్కడ చూస్తుందనమాట పగిలిపోయినాయా ఏంటి అనేది. మా వాడు కింద కొట్టి పడేశాడనమాట. అందుకు ఏమైనా డ్యామేజ్ అయ్యామని చూస్తున్నాయి. ఇవి నేను తీసుకున్నాను అనమాట. శారీ ఉంది, మా వదిన తీసుకుంది. ఆ శారీలోకి మ్యాచ్ అవుతాయి. మళ్ళీ ఎందుకు, నేనేమి ఎక్కువ వేయను కదా అని చెప్పి అవైతే తీసుకున్నాము. సో తీసుకొని ఇంకా అవన్నీ నీట్గా ఎత్తి పెట్టేసినాం అనమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు మాట్లాడుకున్నాము. సో ఇలా అయితే మా ఫెస్టివల్ అనేది హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఉందాం అనుకున్నాం కానీ ఎందుకో ఉండాలి అనిపించలేదన్నమాట. ఎవ్రీ ఇయర్ ఉంటాను. ఇంకా ఇయర్ పాప కూడా వచ్చింది కదా, వాళ్ళకి వర్క్ ఉంది, పాపకు పుట్టెంటుకలు ఉన్నాయని చెప్పి తొందరగా వెళ్ళిపోదామని చెప్పి ముందే డిసైడ్ అయ్యి ఫెస్టివల్ అయిపోయాక నెక్స్ట్ డేనే వెళ్తామని చెప్పి వచ్చామన్నమాట. సో ఇలా మా ఫెస్టివల్ అంతా హ్యాపీగా గడిచిందనమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ బుట్టిదాని స్మైల్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.